This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవీందర్ రెడ్డి. ప్రజెంట్ నేను రెహ్మద్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఒకసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఎన్ని లోన్లు వచ్చాయి, ఈరోజు ఎన్ని గేదెలు వచ్చాయి, లోన్లో ఎన్ని లీటర్ పాలిచ్చే గేదెలు వచ్చాయి, గేదెల ధరలు ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి. హాయ్ బ్రదర్, ఒకసారి డీటెయిల్ చెప్పండి. మీ పేరు, ఒకసారి అడ్రస్. నా పేరు మొహమ్మద్ ముదస్సిర్ అన్న. ఓకే, ఒకసారి అడ్రస్ చెప్పండి. వచ్చేసి మనది ఆరంఘడ్ ఎక్స్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటది. ఓకే, ఈరోజు లోడ్ ఏమొచ్చింది బ్రదర్? ఇవాళ వచ్చేసి ఒక లోడ్ బన్నీ వచ్చింది, ఒక లోడ్ ముర్ర వచ్చింది. ఎన్ని గేదెలు వచ్చాయి టోటల్ ఇవాళ 18 గేదెలు వచ్చినాయి. 18 గేదెలు వచ్చాయి. 18 గేదెలు. ధరలు ఎట్లున్నాయి బ్రదర్ ప్రజెంట్? ధరలు వచ్చేసి ఇప్పుడు గేదెని బట్టి ఉందన్న. 1,30,000 నుంచి 2 లక్షల దాకా కూడా గేదె ఉంది. మన డిమాండ్ మీద ఉంది. మనకు నచ్చిన గేదె దాన్ని బట్టి రేట్ ఉంటది. ఓకే, ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాయి బ్రదర్? బన్నీ గేదెలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? బన్నీ గేదెలు గుజరాత్ తడాట్ నుంచి వస్తాయి. బన్నీ గేదెలు ఏ బ్రీడ్లు ఉంటాయి బ్రదర్ ఇక్కడ మీ దగ్గర రెగ్యులర్ గా? మన దగ్గర 4 బ్రీడ్లు ఉంటాయి ఎప్పుడైనా. ఏవేవి బ్రదర్? బన్నీ, ముర్రా, జాఫరాబాదీ, ఇంకొకటి మనది పంజాబ్. ఈ 4 రకాల గేదెలు ఉంటాయి. ఎప్పుడు ఎన్ని అయితే గేదెలు తెప్పిస్తుంటారు బ్రదర్ మీరు? మన తన ఫస్ట్ ఈత నుంచి 4th ఈత వరకు ఉంటాయి. ఇక్కడ కొంటే గ్యారంటీ ఏముంటది? గ్యారంటీ మన తన 10 లీటర్ల గ్యారంటీ ఉంటది. సో ఎన్ని ఇచ్చినా సరే, 6 ఇచ్చినా, 7 ఇచ్చినా, 8 ఇచ్చినా సరే మినిమం అయితే 5 లీటర్స్ గ్యారంటీ ఉంటది. 7 ఇచ్చినా, 8 ఇచ్చినా, 9 ఇచ్చినా మీరు ఇక్కడ 2 పూటలు కావాలంటే చూసుకోవచ్చు. పాలు ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. 2 times 4 times ఉండి చూసుకోవచ్చు. 7 లీటర్స్ 8 లీటర్స్ పూటకి. మనకి ఇంటి గ్యారంటీ అంటే 10 లీటర్స్ వరకు ఇంటి గ్యారంటీ ఉంటది. ఏదైనా సరే తీసుకోపోయిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల వరకు గ్యారంటీ ఉంటది. డ్రాస్టిక్ చేంజెస్ ఏమన్నా చేంజెస్ ఉంటది? మన ప్రాబ్లం ఉంటే మనం దానికి సాల్వ్ చేసి ఎక్స్చేంజ్ చేసేస్తాం, రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు ఇది బ్రదర్, ఇది ఎన్ని అయితే గేదె ఉంటది? ఇది 3 అయితే గేదన్న. 3 అయితే గేదె. ఎన్ని ఇచ్చు బ్రదర్ అందాజుగా పాలు? ఇది ఇప్పుడు చూడిదన్న, చూడిది ఒక 6 రోజులు అవుతుంది. ఆగే ఒక 1 వీక్ లో డెలివరీ అవుతుంది. 1 వీక్ లో డెలివరీ అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఎంత? ఎక్స్పెక్టేషన్స్ 14+ ఉన్నాయన్నా. 14+ ఉంటది. అంటే ఇంతకు ముందు మీరు ఓన్లీ పాడి తెప్పిస్తుంటారు కదా, ఈ మధ్య నిండు సుడి తెప్పిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మోసం ఎక్కువ అవుతుంది అన్న తెప్పించే కాడ. ఇప్పుడు పాడి గేదెలకి డుడ్డలు ఉంటాయి కదా, అది ఒక 1 నెల 2 నెలలు పాలు విండుకున్నా కూడా డుడ్డలు పెట్టేసి ఇస్తారు. ఇప్పుడు సూడి అంటే మన కళ్ళ ముంగట, అంటే 2-3 days లో ఈనెట్ తెస్తున్నాం మనం. మన కళ్ళ ముంగట ఇంతే రైతుకి ఇచ్చిన నమ్మకం ఉంటది. దాని వల్ల మనం ఇది తెస్తున్నాం. ఇప్పుడు దీనికి ఏమైనా ఒక గుడ్లమాయ అట్లా ఏమైనా ప్రాబ్లం? ఏం ప్రాబ్లం, అన్ని దానికి మనం సొల్యూషన్ మనమే ఉంటాం. అన్ని ఇన్న తర్వాతనే ఇస్తాం మీకు. ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్న తర్వాత మాయలా వేసిన తర్వాతనే మీకు ఇస్తాం. ఒకవేళ ఇట్లా తీసుకుపోయినా సరే, ఏదైనా గుడ్లమాయ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం దానికి రెస్పాన్స్ అవుతాం. ఏం ఉండదు, మనం చూసేది ఇస్తాం. ఒకవేళ జరిగినా కూడా మనం దానికి సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్రదర్, ఇది ఎన్ని అయితే గేదె ఉంటది? అది ఇప్పుడు 3 అయితే గేదె అన్న. 3 అయితే గేదె. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? దీంతో ఇప్పుడు 14 లీటర్ రెడీ ఉన్నాయి. 14 లీటర్ రెడీ ఉన్నాయి. బర్రె అది ఈని 8 days అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈయన తర్వాత మళ్ళీ ఇంకా పాలు పెరుగుతాయి కదా? అంటే ఇప్పుడు 8 రోజులు అంటే తర్వాత ఇంకా పెరుగుతాయి కదా బ్రదర్? నెల వరకు పెరుగుతాయి నా పాలు. నెల వరకు పెరుగుతాయి. కొంచెం కొన్ని పెరుగుతా ఉంటాయి. నెల వరకు పాలు పెరుగుతాయి. ఇప్పుడు బ్రదర్ మీరు ఇప్పుడు లోన్ నుంచి వస్తాయి కదా, కొంచెం నల్లి ఉంటాయి గేదెలు. ఇవి పూర్తి స్థాయిలో పాలు ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది బ్రదర్? పూర్తి సైజ్ లో మనకి సెట్ కావాలి. సెట్ కావాలి. వాతావరణంకి నీళ్ళకి సెట్ అయిన తర్వాతనే 2 రోజుల 4 రోజులు ఎట్లా మెల్లగా 1 వీక్ పడుతుందా? అక్కడ నుంచి నలిగిపోయింటది కదా గేదె, నిలబడి వచ్చి నలిగిపోయింటది. ఒక సెట్ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ తీసుకోవాలి మనం. కాకపోతే కొంతమంది రైతులు హరిబరిగా అవుతుంటారు కదా, పాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అవుతారన్న. మనం అది పశువు, మనం ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా ఇస్తుంది. అది మన చేతిలో కాదు. అది మనం ఇప్పుడు ఏమైనా పని చేయాలనుకుంటే ఎంత జల్దీ అంటే అంత జల్దీ చేస్తాం. మన చేతిలో ఉంటది అది. ఇప్పుడు దాని శరీరం దాన్ని మొత్తం ఓకే సాటిస్ఫై లోపల నుంచి అయితే పాల దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ చూపిస్తుంది. అది రెగ్యులర్ గా ఎట్లా వస్తుంది? ఎన్ని లోడ్లు వస్తుంటాయి బ్రదర్ నెలకు? వారంలో 5 లోడ్లు వస్తున్నాయి. వారంలో ఖచ్చితంగా 5 లోడ్లు వస్తున్నాయి. పచ్చివి మనకి సూడివి తరిపివి అంటే ఎర్రగడ్డల వారంలో 60+ ఉంటాయి. మీరు ఎర్రగడ్డలు కూడా గేదెలు అమ్ముతారా? ఎర్రగడ్డలు కూడా సూడివి తరిపివి అన్ని డుడ్డేళ్ళు అన్ని అమ్ముతాయి. ఆడ కూడా ఒకవేళ ఏ దగ్గర రైతుల కొనుక్కుంటారా బ్రదర్ మీరు? కూడా ఉన్నా మనం కొనుక్కుంటాం. ఇది బ్రదర్, ఇది నిండు సుడిదే? రోగో ఇది నిండు సుడిదే? ఇది నిండు సుడిదేనా? ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్ దీనికి? దీనికి ఒక 3 days టైం ఉంది. 3 days టైం ఉంది. ఎక్స్పెక్టేషన్ ఎంత? ఎక్స్పెక్టేషన్స్ 16 లీటర్స్ ఉంది. 16 లీటర్స్. ఎన్ని అవుతా బ్రదర్ ఇది? ఇది 2 అవుతా. ప్యూర్ హర్యానాది బర్రె. చూసుకోవచ్చు గేదె. బర్రె కొడుతుంది గుజరాత్ టైప్ కానీ ప్యూర్ హర్యానా బర్రె.
బ్రదర్ ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకుంటే రైతులకు ఎక్కువ పాలిస్తాయి బ్రదర్? మంచిది చూసుకోవాలన్నా. మంచి ఇప్పుడు ప్యూర్ క్వాలిటీలో మనకి ఏమేమి ఉంటాయి, ఇప్పుడు బన్నీ దాంట్లో చూసుకోవాలి, దాని కెపాసిటీ, దాని పాలు మనం చూసుకోవడం బెటర్. దాని బ్రీడ్ ఎరకబెట్టాలి. బ్రీడ్ ఎరకబెడితే ఇవాళ కాకుండా రేపైనా మీకు మంచి పాలు ఇస్తుంది. అది ఇవ్వకుండా ఉండదు బ్రీడ్ ఎరకబెట్టుకుంటే. ఓకే, ఎప్పుడైనా సరే బ్రీడ్ పెట్టుకుంటే నీకు రీసేల్ వాల్యూ ఉంటది. రీసేల్ వాల్యూ ఉంటది. ఇప్పుడు ఉన్న మీకు పాల మంచి పాలు ఇస్తుంది, అన్ని మంచి ఉంటాయి బ్రదర్. ఇప్పుడు జాఫరాబాదీ, బన్నీ, ముర్రా ఈ 3 బ్రీడ్లలో తీసుకుంటే ఒకవేళ ఎవరైనా సరే ఈ మన కేంద్రాలకు పోసుకుంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఏది ఎక్కువ బాగా వస్తుంది, ఏది బెటర్ అని మీ? జాఫరాబాద్ అన్న. జాఫరాబాద్ లో ఫ్యాట్ రేషియో ఎక్కువ ఉంటది. ఎన్ని నెలల వరకు పాలియచ్చు బ్రదర్ జాఫరాబాదీ మంచిగా మేపుకుంటే అది 2 years వరకు కూడా పాలిస్తుంది. 2 years వరకు కూడా పాలిస్తాయి ప్యూర్ క్వాలిటీ ఉంటే. ఇప్పుడు కట్టడం ఎన్ని నెలలకు కట్టేయమంటారు బ్రదర్ మీరైతే చెప్పడం అయితే? ఇప్పుడు జాఫరాబాద్ లాంగ్ టర్మ్ పాలిస్తుంది కదా, ఇప్పుడు సంవత్సరం పాలిస్తుంది, ఈ దాకా ఇస్తుందని చెప్తుంటారు కదా, కూడా ఇస్తాయి. ప్యూర్ క్వాలిటీ ఉండాలి. సో అట్లాంటి దాన్ని ఎన్ని నెలలకు కట్టించుకుంటే బెటర్ బ్రదర్? అది ఎట్లా దానికి ఫస్ట్ మన లాభం అంటే తీసుకోవాలి, పాలు మాత్రం మెండుకోవాలి పచ్చి మీద ఫస్ట్. కొన్ని రైతులు అంటే 3 months లోపలనే కట్టించుకుంటారు. కట్టించుకుంటే బెస్ట్, కానీ ఎక్కువ రోజు పాలు ఇచ్చే గేదెకి ఎక్కువ రోజు పాలు వినుకున్నా కూడా మధ్యలో కట్టిపోవచ్చు. కానీ కట్టించిన తర్వాత కొంచెం పాలు తర్వాత 5 నెలలకి తగ్గుతాయి కదా మళ్ళీ. అంటే ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఉంటది కదా, కొంచెం తగ్గడం అయితే స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అవుతుంది. సో ముర్రా 3 నెలల లోపల మనం కట్టించారు అనుకోండి, అంతగానం ఎఫెక్ట్ ఉండదు. సో ఇప్పుడు ముర్రా బన్నీతో పోల్చుకుంటే జాఫరాబాద్ 1 నెల లేట్ కట్టిస్తే సరిపోతుందా బ్రదర్? 1 నెల కాకుండా 3 నెలలు కూడా లేట్ కట్టిపోవచ్చు. జాఫరాబాద్ పాలిస్తుంటే కొంచెం పాలిస్తుంటే కూడా సూడి కూడా ఉంటాయి, ఫ్యాట్ ఇంకా పెరుగుతుంది. అది దగ్గర 8 నెలల దాకా కూడా ఇస్తాయి పాలు. ప్యూర్ క్వాలిటీ ఉంటే ఈయన దాకా కూడా ఇస్తాయి. మీరు ఇక్కడ ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్? ఇవి ఏ దానికైనా కానీ సరే కల్లి చున్ని వేస్తాం అన్న, కల్లి చున్ని డ్రై కుట్టి వేస్తాం బ్రదర్. ఇప్పుడు ఇవి పొలానికి వెళ్ళి తిరిగి మేస్తాయా బ్రదర్? మేస్తాయి. ఓన్లీ డైరీ ఫార్మ్ కే సెట్ అయ్యి పొలాల నుంచి వస్తాయి కదా బర్రెలు మేసేటివి పొలాలు వచ్చేటివి అక్కడ నుంచి. జనరల్ గుజరాత్ వచ్చిన తర్వాత దాని వాల్యూ, దాని డిమాండ్ షెడ్లలో అవుతున్నాయి, వచ్చేది అక్కడ నుంచే కదా. జనరల్ గా గుజరాత్ గేదెలు అంటే జంగల్లో బాగా తిరిగి, గుజరాత్ గానీ ఎక్కడైనా కానీ జంగల్లోనే తిరుగుతాయి ఎక్కువ, బయట తిరిగి మేస్తాయి. సో ఇవి మనకు స్టాల్ ఫీడింగ్ అంటే మన డైరీ ఫార్మ్ వాళ్ళకైనా సెట్ అవుతాయి, లేకపోతే రైతులకు? ఇప్పుడు మన హైదరాబాద్ ఆంధ్రాలో వచ్చి కంఫర్ట్ దొరికింది వాళ్ళకి ఉండే. ఇప్పుడు పాల రేట్ మంచి ఉంది, కూసోబెట్టి మేపుతారు. ఇప్పుడు పాల రేట్ లేకుంటే అట్లనే తిరిగి మేపాల్సి ఉంటాయి బర్రెలు ఇవి. ఇప్పుడు మన ఊర్లో సైడ్ రైతుల కాడ తిరిగినే మేస్తాయి, వాళ్ళకి పాల రేట్ తక్కువ ఉంటది, బయట మేసి వస్తుంది. కొన్ని దాన వేస్తే అదే పాలు వెళ్ళిపోతాయి, అదే పాలకు వాళ్ళు అమ్ముకొని అట్లా చేస్తారు. ఇక్కడ సిటీలో రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇంట్లో డైరీలలో పెట్టి మేపుతారు. ఇది బ్రదర్ ఇది ఎట్లా? ఇది ఈనిందన్న, ఇది 3వ అయితే దగ్గర పాలు. దీంతోనే ఇప్పుడు 10 లీటర్ ఉన్నాయి. 10 లీటర్లు ఉన్నాయి. 16 లీటర్ల కెపాసిటీ బర్రె ఉంది. సో అది 14 ఇచ్చినా 16 ఇచ్చినా ఇంటికి తీసుకుపోయిన తర్వాత మీరైతే 10 లీటర్ అయితే మనం గ్యారంటీ ఇస్తున్నాం అన్న. ఒక 2 లీటర్ తక్కువనే చెప్పుకొని ఇస్తున్నాం అన్న. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇక్కడ ఉన్న వాళ్ళకు? వెహికల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్న. అవైలబుల్ మీరు మాట్లాడి సెట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడి సెట్ చేపిస్తాం. దానికి తక్కువ మాట్లాడిపిస్తాం మనం. ఓకే, ఇది బ్రదర్ ఇది కూడా బన్నీ జాఫ్రీ క్రాస్ బర్రె. ఇది ఓకే, ఎందున్నది బన్నీ జాఫ్రీ 2 క్రాస్ బర్రె. ఇది సూడిదానా? సూడిది. ఇంకొక 6 days టైం పడుతుంది దీనికి. ఎక్స్పెక్టేషన్స్ మనం 14 చేస్తున్నాం. 14 అయితే గట్టి ఇస్తుంది అన్న. అది బ్రదర్ అది కూడా వచ్చేసి 2 అయితే ఇది ఈనిందా బ్రదర్? ఇది ఈనిందా? ఇది కూడా సూడిది. టైం ఇంతే అన్న. ఇవాళ ఒకటి ఇంతది, రేపు ఒకటి, అన్ని ఇంత ఉంటాయి దగ్గర సూడీలు. ఇది ఇవాళనే ఇంతది, ఇది ఇవాళనే ఇంతది మొత్తం. చూసుకొచ్చింది మొక్కలు కూడా దిగింది ఈ రోజు ఇంతది. ఇది ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? ఇది మనకి 16 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. 14 అయితే గట్టి ఇస్తుంది అని. మాక్సిమం ఫస్ట్ అయితే కొంచెం తక్కువ చేస్తారా? 2 అయితే 3 అయితే ఎక్కువ చేస్తారా? ఫస్ట్ అయితే తక్కువ చేస్తాం అన్న. 2 అయితే 3 అయితేనే చేయాలి. ఇప్పుడు కొంచెం పాలు కూడా ఇవ్వవు కదా డైరీ అంటే. 2 అయితే 3 అయితేనే సెట్ అయిపోతుంది. డైరీ అంటే ఇప్పుడు మనకు పాలకు కావాలంటే అది పుట్టగానే కట్టిన తర్వాత ఎట్లా పాలకు దిగుతుంది, సడన్ గా రావు పాలు అట్లా. ప్యూర్ క్వాలిటీ ఉంటే మీకు 12-13 లీటర్స్ కూడా ఇస్తుంది ఫస్ట్ లాక్టేషన్ మీదనే. కానీ ఇప్పుడు అన్ని మిక్స్ క్వాలిటీస్ ఉంటే అంతగానం ఇవ్వవు. 7 లీటర్ 8 లీటర్ గొప్ప అనుకోండి ఇక ఫస్ట్ లాక్టేషన్ లా. అప్పుడప్పుడు ఇక్కడికి డైరీకి బూరి మినీ కూడా వస్తుంటాయి బ్రదర్? వస్తా ఉంటాయి అన్న. ఉన్నాయి, బూరి కూడా ఉన్నది, మిన్నీ కూడా ఉన్నది, అన్ని ఉన్నాయి బ్రీడ్స్. ఓకే, పంచకళ్యాణ్ వస్తుంది, పాకిస్తాన్ బార్డర్ది. ఇది బూరి జాతి గేదె, హెవీ సైజ్ ఉంది బ్రదర్. ఈనిందా? ఇది డెలివరీ అయింది. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్ దగ్గర? ఇప్పుడు 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. 2 లీటర్స్ రెడీ ఉన్నాయి. మొత్తం పేపర్ లెక్క బర్రె ఉంది.
చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గేదె, ఇది బూరి జాతి గేదె. దీని డుడే కూడా బూరి డుడే ఉంది, ఫీమేల్ కాఫ్ ఉంది. చూసుకోవచ్చు కింద ఫీమేల్ కాఫ్ ఉంది, పేదోడు ఉందంట దీనికి. ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది 3 అయితే గేదె ఉంటుంది. 3 అయితే గేదె. పాలు ఇంకా పెరుగుతాయి దీనికి? పాలు ఇంకా పెరుగుతాయి అన్న, 14 లీటర్ వరకు ఇస్తుంది. ఎంత చెప్తున్నారు బ్రదర్ దీని రేటు? దీని రేట్ వచ్చేసి 150 చెప్తున్నాం అన్న. 150. చూసుకోవచ్చు 1,50,000 చెప్తున్నారు. రేట్లు ఫిక్స్ అయితే ఏముండవు, వీళ్ళు చెప్తారు కానీ మళ్ళీ మీరు మాట్లాడుకోవచ్చు. బ్రదర్ ఇప్పుడు ఎండల కాలం కదా, ఇప్పుడు వానకాలంతో పోల్చుకుంటే ఎండల కాలంలో గేదెల ధరలు ఎంత పెరిగినాయి బ్రదర్ ఒక్కొక్క గేదెకు? ఇప్పుడు వానాకాలంలో గేదె, ఎండాకాలం ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఇదే గేదె వానకాలం ఎంత గేదె మనకు వస్తుండే అప్పుడు 125, 130 వరకు వచ్చేస్తుంది. అంటే ఒక 20,000 ఫరక్ ఉందా గేదె మీద? 15,000, 20 to 15,000 వరకు తేడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తగ్గుతాయి బ్రదర్ గేదెల ధరలు? ఇప్పుడు తగ్గాలంటే 2 months పోవాలి. ఆగస్టు తర్వాత కూడా మనం చెప్పలేము. 2 months అయితే మనం అనుకుంటున్నాం వర్షాకాలం వస్తే తగ్గుతాయి అని. దాని తర్వాత కూడా ఒకవేళ డిమాండ్ ఉందనుకోండి, డిమాండ్ ఉంటే వాల్యూ డిక్రీజ్ కాదు ఇక. అవునవును, వాల్యూని బట్టి ఉంటది. కానీ ఎట్లయినా సరే కొంచెం వాన స్టార్ట్ అవుతే బర్లకి డిమాండ్ ఉంది అనుకోండి, ఇప్పుడు పాలకి మార్కెట్ లో డిమాండ్ ఉంది, బర్లకి డిమాండ్ ఉంది, రైతులు కొంటారు అంటే రేట్ తగ్గవు. అక్కడ మీద నుంచి మన స్టేట్స్ నుంచి కూడా ఎక్కువనే ఉంటాయి, ఈడు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు వానాకాలంలో బర్రెలు ఇంతాయి కాబట్టి రేట్లు తగ్గొచ్చు. ఇది బ్రదర్ ఇది మినీ, ఇది మినీ జాతి 2 అయితే గేదె అన్నది. 2 అయితే గేదె. దాంతో ఇప్పుడు 11 లీటర్స్ రెడీ ఉన్నాయి. చూడొచ్చు దీని దగ్గర ప్రెజెంట్ 11 లీటర్ల పాలు రెడీగా ఉన్నాయంట. దుడ్డు ఉందా బ్రదర్ దీనికి? దుడ్డే ఉంది. దీనికి మేల్ కాఫ్ ఉంది. మేల్ కాఫ్, దీనికి మగదూడు ఉంది. ఈయన ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్? ఇది ఈయన మనకి 5 days అవుతుంది. 5 days అవుతుంది. ధర ఎంత చెప్తున్నారు బ్రదర్ దీన్ని? ధర దీని వచ్చేసి మనం 150 చెప్తున్నాం, 145 ఫైనల్ వస్తుంది ఇది. ఓకే, 145 ఫైనల్ అనేసి చెప్తున్నారు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. పాలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ పొద్దుగాల నియర్లీ 5.5 ఇచ్చింది. సో ఇంకా ఒక 10 రోజుల తర్వాత ఇంకా 10-15 రోజులు టైం తీసుకుంటది, కానీ మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తుంది. చూసుకోవచ్చు అన్ని గేదెలు ఇక్కడ పూర్తి గ్యారెంటీ తోటి వీళ్ళైతే గేదెలు అమ్ముతున్నారు. మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి బ్రదర్ ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అన్ని హోటల్ రూమ్స్ ఉన్నాయన్న, మంచి ఫెసిలిటీ ఉంది రూమ్స్, దానికి మనకి తినడానికి అన్ని దానికి ఫెసిలిటీస్ ఉంది. సో మొత్తం వీళ్ళే చూసుకుంటారు. మీరు ఒకవేళ పాడి గేదెలు తీసుకుంటే 2 లేదా 3 పాడి గేదెలు తీసుకుంటే మీరు ఉండడానికి అన్న మనకు గ్యారంటీ కావాలి, మేము ఉండి చూసుకుంటాం అంటే కూడా మీకు రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఉండి చూసుకోవచ్చు. బ్రదర్ ఇప్పుడు లోన్ వాళ్ళకి ఒకసారి చెప్పండి, లోన్ వాళ్ళకి ఎట్లా కొటేషన్ ఇస్తారా మీరు? లోన్ వాళ్ళకి మనకి కావాలంటే బ్యాంక్ వాళ్ళు కొటేషన్ అడుగుతారు కదా, కొటేషన్ అంటే మన డైరీ ఫార్మ్ కొటేషన్ ఇస్తారు, దాని ప్రకారంగా మీరు ఇవ్వచ్చు బ్యాంక్ లో. ఓకే, ఎవరికైనా సరే మీకు PMEGP లోన్ ద్వారా గేదెలు కొటేషన్ కావాలి, మొత్తం డీటెయిల్స్ కావాలంటే మనం ఇస్తాం అన్ని. మీకు ఏ బర్రె ఏ జాతి కొటేషన్ కావాలో అన్ని ఇస్తాం. కొటేషన్ కూడా ఆధార్ కార్డ్ ఫోటో పంపాలి, దాంతో మనం డీటెయిల్స్ మొత్తం రాసి పెడతాం మీకు. ఓకే, మీకు PMEGP లోన్ ద్వారా గేదెలు కావాలనుకున్నా సరే వీళ్ళు కొటేషన్ మొత్తము డాక్యుమెంట్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా చూసుకోవచ్చు అన్ని గేదెలు. ఫైనల్ ఒకసారి మీ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పండి, ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి, అడ్రస్ చెప్పండి. మన అడ్రస్ వచ్చేసి ఆరంగఢ్ ఎక్స్ రోడ్ నుంచి, ఆరంగఢ్ ఎక్స్ రోడ్ నుంచి మనకు 2 kilometers ఉంటుంది అన్న. ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్ 9392532685. ఓకే, ఎవరికైనా సరే మీకు 4 breeds గేదెలు కావాలనుకుంటే ముర్రా, జాఫరాబాదీ, బన్నీ, బూరి, ఈ మినీ జాతి గేదెలు ఏవి కావాలనుకున్నా కూడా దొరుకుతుంది. జాఫరాబాదీ హెవీ సైజ్ లో కూడా దొరుకుతాయి. సూడి గేదెలు ఉంటాయి, పాడి గేదెలు కూడా ఉంటాయి. సూడి గేదెలు అంటే మీకు 4 నెలల సూడి నుంచి కూడా వీళ్ళు సూడి గేదెలు అమ్ముతారు. 4 నెలల సూడి నుంచి 9 నెలల సూడి వరకు ఉంటాయి. వీళ్ళు ఎర్రగడ్డ కూడా తెస్తారు గేదెలు. షబ్బీర్ భాయ్ అని చెప్పేసి ఈ బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఎర్రగడ్డలో కూడా గేదెలు అమ్ముతుంటారు రెగ్యులర్ గా. సూడి గేదెలు అయితే అక్కడికి చేస్తారు, పాడి గేదెలు అయితే ఇక్కడ షెడ్ దగ్గర పెట్టి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ ఆరంగఢ్ లో. ఎవరికైనా కావాలనుకుంటే మీరు డైరీ ఫామ్ విజిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.